శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రం గురించి చర్చ జరగక ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు బాపు రమణని పిలిచి, బ్రదర్, మాతో మళ్ళీ లవకుశ చిత్రం తీస్తే ఎలా ఉంటుంది అని అడిగారట. వెంటనే ముళ్ళపూడి రమణ గారు స్పందించి, సార్, ఆ చిత్రం చరిత్ర సృష్టించింది, దాని జోలికి పోకపోవడమే ఎవరికైనా మర్యాద అని వెంటనే బదులిచ్చారట. 1993లో ఎన్టీఆర్కి అలా చెప్పిన బాపు రమణలే మరో 18 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, నయనతారలతో అదే కథని శ్రీరామరాజ్యంగా రూపొందించారు. శ్రీరాముడంటే బాపు రమణలకున్న భక్తిబంధం అలాంటిది. శ్రీరామరాజ్యం చిత్రాన్ని చాలా శ్రద్ధగా రూపుదిద్దారు. కానీ అంతకు ముందు వచ్చిన లవకుశ చిత్రంతో ప్రేక్షకులు పోల్చడం సహజం. పాత్రధారుల నుండి పాటల వరకు ఆ పోలికే తెచ్చారు. అందుకే అంతగా ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోలేదు శ్రీరామరాజ్యం. బాపు రమణల చిట్ట చివరి చిత్రంగా గుర్తుండిపోయేటువంటి ఆ చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ జొన్నవిత్తుల వారి గీతాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నారు హేమచంద్ర. గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వత్తనలేరా ఒక్కరు నేరం చేసిందెవరు ఘోరం ఆపేదెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏ వైరి వేదాంతులు సాగే మౌనం సరేనా కొండ కోనాడవి సెలయేరు సరయూ నది అడగంది న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వత్తనలేరా ఒక్కరు దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరారా అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరకపోలేదా ఈ రథమును ఆపగలేదా విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు నిలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వత్తనలేరా ఒక్కరు అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి అయిందా ఏ తప్పులేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ ఏమైటి నీడా వెరి నారీ లేదా
నేరం చేసిందెవరు ఘోరం ఆపేదెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒక్కరు Let's start summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది. నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా. పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాట మీద ఎంజాయ్ చేశాను. ఒక రహస్య ఆత్మీయ సంభాషణ లాగా అనిపించింది. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. కనుబొమ్మ వెళ్ళెత్తి నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట. చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. మబ్బులోన బాణ వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా వేశావు లాకు మాకు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దాని కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు అంటే మినిమం 100 కిలోమీటర్స్. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ? వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. సో అదే స్థితితో కూడా అదే ప్రాబ్లం. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్ కామెంట్లు హాయ్ హాయ్ పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎలాగైనా కళ్ళారాన్ని సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. తలచి తలచి చూస్తే హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. అసలు ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషన్. నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి.